అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు రమేష్. నేను 248 బ్యాచ్. మా టీం వచ్చేసి సూపర్ కింగ్స్ 2. మా మెంటర్ మధు సార్, మా కో మెంటర్ రాజేష్ సార్, మా ఇన్ఛార్జ్ అనురాధ మేడం, మా కో ఇన్ఛార్జ్ షార్వాణి మేడం, మా ఫౌండర్ వచ్చేసి శ్యామ్ రాథోడ్ సార్, మా రీజనల్ ప్రెసిడెంట్ వచ్చేసి రవికుమార్ సార్. మరి ఎంతో అద్భుతమైన సెషన్ను కంటెంట్ ప్రిపరేషన్ని చాలా అద్భుతంగా మాతో ఇంటరాక్షన్ అవుతూ మరి ఎక్కడ ఎనర్జీకి లెవెల్స్ తగ్గకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చాలా అద్భుతమైన సెషన్ అందించిన మన శివ పెద్దిసారి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నచ్చిన ముఖ్యమైన పాయింట్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపిక, కోరిక, తీరిక ఉన్నవాళ్ళు మరి ఎంతో కొత్తగా వింతగా మరి తయారవుతారనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. వాస్తవానికి కూడా ఏబిసి టెక్నిక్స్ కావచ్చు, తర్వాత ఓబీసీ టెక్నిక్స్, తర్వాత ఏ అంటే ఎటైర్. మనము ఒక స్పీకర్గా, పబ్లిక్ స్పీకర్గా ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఎటైర్ ఏ విధంగా ఉండాలి, తర్వాత బాడీ లాంగ్వేజ్, సి అంటే కంటెంట్, తర్వాత డైరెక్షన్, ఇలాంటివి చాలా అద్భుతంగా డిఫరెంట్ వేలో చెప్పడం బాగుంది సార్. వాస్తవానికి కూడా ఈ ఏబిసి టెక్నిక్లో చాలా ఎవాల్యుయేషనే కావచ్చు, పి అంటే బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్కు కంటెంట్కు చాలా డిఫరెన్షియేషన్, చాలా డిఫరెంట్ వేలో చెప్పడం జరిగింది సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అదేవిధంగా ఓబీసీ టెక్నిక్, ఓ అంటే ఓపెనింగ్, బి అంటే బాడీ లాంగ్వేజ్, తర్వాత కంక్లూజన్ అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. మన తర్వాత ఫోర్ పీస్ గురించి కంటెంట్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, పేపర్ ప్లానింగ్ అని, తర్వాత ప్రిపరేషన్, తర్వాత ప్రజెంటేషన్, ప్రాక్టీస్ అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలైంది కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్ వేలో మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తూ మరి సెషన్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మమ్మల్ని కనెక్టివిటీ చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. కంటెంట్ అంటే మన ఓన్ వేలో చెప్పుకోవడం అనే విషయాన్ని మనం ఏ విధంగా ఆలోచన చేస్తే ఆ విషయం అనేది చెప్పడం చాలా అద్భుతంగా ఉంది సార్. అసలైంది మనం డిస్కరేజ్ చేసుకోకూడదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్. చాలా కంటెంట్ అంటే మనం చాలా అద్భుతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివకుమార్ పిది సార్, ధన్యవాదాలు.